చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబుకి బెయిల్ వచ్చింది. స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ ఇచ్చింది. అంబటిని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్ ని తిరస్కరించింది కోర్టు. అయితే బెయిల్ వచ్చినా అంబటి రాంబాబు మాత్రం జైల్లోనే ఉండనున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఇవాళ 14 రోజుల రిమాండ్ విధించింది గుంటూరు కోర్టు. ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నవంబర్లో అంబటి నిరసన చేశారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో బారికేడ్లను తోసేశారు ఆయన. ఇందులో అంబటిపై అప్పట్లోనే పట్టాభిపురం పిఎస్ లో కేసు నమోదైంది. ఈ కేసులో ఇవాళ రిమాండ్ ఇచ్చింది గుంటూరు కోర్టు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబుకు బెయిల్ అయితే వచ్చింది. స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంబటిని కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్ ని తిరస్కరించింది కోర్టు. అయితే బెయిల్ వచ్చిన అంబటి రాంబాబు మాత్రం జైల్లోనే ఉండనున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామారావు మనకి లైవ్ లో అందిస్తారు. రామారావు, అక్షయ్, ఏదైతే చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంబటి రాంబాబుపై నమోదైనటువంటి కేసులో స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించే నల్లపాడు పోలీసులు అంబటి రాంబాబును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడంతో రిమాండ్ విధించారు. అయితే రిమాండ్ విధించిన వెంటనే ఇదే కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా అంబటి రాంబాబు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పాటు నల్లపాడు పోలీసులు కూడా కేసు విచారణలో భాగంగా అంబటిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ రెండు పిటిషన్ల మీద కూడా గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు విచారణ చేపట్టింది. కొద్దిసేపటి క్రితమే ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్, పోలీస్ కస్టడీ పిటిషన్ కి సంబంధించి తీర్పు వెలువరించింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే అంబటి రాంబాబుకి ఈ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే నల్లపాడు పోలీసులు ఏదైతే విచారణ కోసం కస్టడీకి కావాలని కోరారో ఆ కస్టడీ పిటిషన్ ను కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అంబటి రాంబాబుపై కొద్దిసేపటి క్రితమే చూసుకున్నట్లయితే స్పెషల్ కోర్టు ఏదైతే పట్టాపురం పిఎస్ లో నమోదైనటువంటి పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలోనే అంబటి రాంబాబు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఈ నెల 22 వరకు కూడా కోర్టు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసినట్లయితే చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో ఏదైతే ఉందో ఆ కేసులో అయితే మాత్రం అంబటికి బిగ్ రిలీఫ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగనే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే పోలీస్ కస్టడీకి కావాలంటూ కూడా వేసినటువంటి పిటిషన్ ను తిరస్కరించడంతో ఇక ఏదైతే జనరల్ ప్రొసీజర్ కూడా ఈ కేసు విషయంలో ఫాలో అయ్యే అవకాశం ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏదైతే తన మీద నమోదైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి కేసుల వ్యవహారంలో కావచ్చు, నగరంపాలెం అలాగనే పట్టాపురం పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుల్లో కూడా క్రాష్ చేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ప్రొసీడ్ అవ్వాలని కూడా పోలీసులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు చూసుకున్నట్లయితే తొందరపాటు చర్యలు వద్దంటూ కూడా హైకోర్టు సూచించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే పట్టాపురం పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసు ఏదైతే ఉందో ఈ కేసుకు సంబంధించి మాత్రమే అంబటి రాంబాబు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్షయ. ఓకే రామారావు.